మా ఏంటి అన్ని పక్కన పెట్టావు? ఎవరైనా పంపించారా? మ్యాంగో చెప్పా కదా, ఈ షేప్ చూసారు ఎంత నీట్ గా ఉందో. ఏదైనా కూడా మేము ఇలానే పర్ఫెక్షన్ గా చేస్తాం. ఈ రెండు ఒకరికి పార్సిల్. సో ఈ కొబ్బరి చెట్లు కూడా చూసారండి ఎంత నీట్ గా కటింగ్ వచ్చిందో. ఇవ్వండి సింగిల్ పీస్ చూపిస్తున్నా. అవునవును కదా, అంత పర్ఫెక్ట్ చేయాలి, అంత ఈజీ ఏం కాదండి చేయటం. సో ఇవన్నీ ఒకరికి అన్నప్రాసన, ట్రైను, ఇది ఐపీఎల్ థీము, ర్యాపిడ్ హౌస్, ఈ మూడు ఒకరికి పార్సిల్ చేయాలి. ఇవన్నీ ఈ సెట్ ఒకరికి పార్సిల్. ఇంకా పార్సిల్స్ చెప్పొద్దా? ఇదా, ఇది మగ్గం వర్క్ అయిపోయింది ఇప్పుడే. ఇగో నెట్ క్లాత్ వేసాను. నెట్ క్లాత్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అది యాక్చువల్ గా వీళ్ళు చీరలో బ్లౌజ్ ఇచ్చారు, అది సరిపోలేదు, మళ్ళీ కొని ఇలా వేసాను అనమాట. బాగుంది కదా. శారీ మొత్తం కాపర్ వచ్చిందని కాపర్ తో చేసా. చూడు కనిపిస్తుంది. ఇక్కడ చూడు జర్దోసి ఎంత బాగుందో, కాపర్ తో చేసి. ఫుల్ చవట పట్టేసినట్టున్నాయి పని చేసి. అంటే వంటగదిలో చేస్తూ ఇటు వచ్చా కదా, కస్టమర్ ఫోన్ చేశారని. వంట అయిపోయిందా? ఇంకా కొంచెం చూపిస్తారా? రా చూపిస్తారా? ఏమో గోరుచిక్కుడుకాయ, ఉల్లికారం. ఇక్కడ బెల్లం ముక్క పెట్టా. ఎందుకో తెలుసా? ఎందుకు? ఈ రసం కట్టేసేటప్పుడు ఈ బెల్లం ముక్క వేసి కట్టేస్తా అనమాట. అలానే ఇదిగో టమాటా పచ్చడి, కొత్తిమీర టమాటా పచ్చడి అయిపోయింది. కీరా కోసించుకున్నా, ఎగ్గులు కూడా ఉడకబెట్టుంచా. ఇటు ఇవి చూసుకుంటున్నా, అటు అది చూసుకున్నా. టమాటలేమో కారిపోతున్నాయి, తప్పదు కదా. ముందు ఇదేమో మీకోసం, అదేమో కస్టమర్ పర్ఫెక్ట్ చేయాలని అటు అది. ఇంతేనండి ఇవాళ. నచ్చిందండి. ఎన్ని పనులు చేసినా మన ఆడవాళ్ళు వంటగది స్థానం మాత్రం ఇదే. ఇది మన సంస్థానం.